చీరగడితే అందానికి అసూయ పుట్టేలా ఉంటుంది. తుపాకీ పడితే లేడీ సింగంను గుర్తు చేస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, హాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోరామే. తప్పు జరిగిందా తాట తీస్తారు, సమయం దొరికిందా సమాజ సేవ చేస్తారు. తల వంచకుండా ఉండటం కొందరి స్వభావం. తలదన్నేవాడొచ్చినా తలదించకుండా ఉండటం ఈమె నైజం. ఆమె ది లేడీ సింగం ఐపీఎస్ అంకితా శర్మ. 1992 ఏప్రిల్ 20న ఛత్తీస్గఢ్ దుర్గ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో అంకిత శర్మ జన్మించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో స్కూలింగ్ పూర్తి చేశారు. కాలేజ్ చదువు కూడా అక్కడే ఉన్న ప్రభుత్వ కళాశాలలో కొనసాగింది. తర్వాత ఎంబీఏ కూడా చేశారు. అయితే ఎంబీఏ పూర్తయ్యాక ఆమె ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి అని అనుకోలేదు. చిన్నప్పటి తన కలను సాకారం చేసుకోవాలనుకుంది. అందుకే తన ఊరు నుంచి ఢిల్లీకి వెళ్ళింది. అక్కడే 6 నెలల పాటు ఉండి కోచింగ్ తీసుకుని మళ్లీ తన ఇంటికొచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలన్నదే ఆమె ఆశయం. 2 సార్లు ప్రయత్నించినా సక్సెస్ దరిచేరలేదు. పట్టు వదలకుండా 3వసారి 203వ ర్యాంక్ సాధించి ఛత్తీస్గఢ్కు మొదటి మహిళా ఐపీఎస్ అయ్యారు. అంకితా శర్మ నుంచి ఐపీఎస్ అంకితా శర్మగా గుర్తింపు పొందేందుకు ఆమె పడ్డ కష్టం చెప్పుకుంటే కన్నీళ్లాగో. జీవితంలో ఏమవ్వాలో కలలు కనింది. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడింది. ఎన్నో ఆటుపోట్ల తర్వాత ఆమె కల నెరవేరింది. ఆకాశాన్ని చేతితో అందుకున్నంత ఆనందం ఆమె సొంతమైంది. అప్పటి నుంచి క్రిమినల్స్ పని పడుతోంది లేడీ బాస్. చిన్నప్పటి నుంచి ఐపీఎస్ కావాలనేది అంకిత శర్మ కల. కానీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఆర్మీలో మేజర్ అయిన వివేకానంద శుక్లాతో ఆమె పెళ్లయింది. అతనితో పాటు ఆమె కొన్నాళ్లు జమ్మూ కాశ్మీర్లో నివసించారు. ఆ తర్వాత భర్తతో కలిసి ముంబై, ఝాన్సీ నగరాలలో నివసించింది. ఎన్ని నగరాలు తిరిగినా ఆమె కలను మాత్రం వదలలేదు. సరైన మార్గనిర్దేశనం చేసేవారు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. యూపీఎస్సీలో ర్యాంక్ సాధించి ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో సూపరింటెండెంట్గా విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రొఫెషనల్గా అంకితా శర్మ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో పర్సనల్ లైఫ్లో అంత జాలీగా ఉంటారు. ఐపీఎస్ అయ్యేందుకు ఆమె ఎన్ని కష్టాలు పడ్డారో ఇంకెవ్వరూ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని అనుకున్నారు. అందుకే ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ సహాయపడుతున్నారు. ఓవైపు విధులను నిర్వర్తిస్తూనే సెలవు రోజును కూడా ఉపయోగించుకోకుండా కోచింగ్లకు ఫీజులు కట్టుకోలేని యువతను యూపీఎస్సీ ఎగ్జామ్కు ప్రిపేర్ చేస్తున్నారు అంకిత శర్మ. పేదరికపు యువత కలలకు కొత్త రెక్కలు కడుతున్నారు. వారమంతా విధి నిర్వహణలో బిజీగా ఉండగా ఆదివారం మాత్రం టీచర్ పాత్ర పోషిస్తుంది. ఆమె తన ఆఫీస్నే తరగతి గదిగా మార్చి 25 మంది యువతకు యూపీఎస్సీ ఎగ్జామ్కు కోచింగ్ ఇస్తున్నారు. చూడచక్కని రూపం అంకితా శర్మ సొంతం. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిలిం స్టార్స్ కు ఏమాత్రం తీసిపోనట్లుగా ఉంటారు. చీరకట్టులో అణకువగా, పోలీస్ యూనిఫామ్లో డైనమిక్ గా కనిపిస్తూ వందల మందికి కోచింగ్ ఇస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కిన ఈ లేడీ సింగం మోస్ట్ పవర్ఫుల్.